ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ యార్డులకు జొన్న పంట పెద్ద మొత్తంలో తరలివస్తోంది. ఏడాది 39,000 మంది రైతులు 1,12,000 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే ఏకంగా 30,000 ఎకరాలలో జొన్న పంట సాగు విస్తీర్ణం పెరిగింది. చేన్లలో వరుస అగ్ని ప్రమాదాలు భయపెడుతుండటంతో పంటను చేన్లలో ఉంచలేక ముందుగానే మార్కెట్ యార్డులకు తరలిస్తున్నారు రైతులు. దీంతో ఒకేసారి పెద్ద మొత్తంలో పంట తరలి రావడంతో మార్కెట్ యార్డులో గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సాధ్యమైనంత వేగంగా కొనుగోళ్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని తాంసీ మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ కు ఒకేసారి పంట తరలి రావడంతో యార్డులో స్థలం సరిపోక ప్రధాన రహదారిపై కిలోమీటర్కు పైగా రోడ్డుపై పంట కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఇదే పరిస్థితిపై తాంసీ సబ్ మార్కెట్ యార్డ్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో రబీ పంటలకు సంబంధించి ఇటు ఒకవైపు అగ్ని ప్రమాదాలు, మరోవైపు అకాల వర్షాలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వరుసగా ఏదైతే అకాల వర్షాలు కురుస్తున్నాయో దాంతోపాటు దానికి ముందు ఏదైతే వరుస అగ్ని ప్రమాదాలు ఏవైతే జరిగాయో ఇటు ఫీల్డ్లో ఇటు వ్యవసాయ క్షేత్రాలలో ఇటు తీవ్ర నష్టాన్ని మిగిల్చగా, దాంతోపాటు ఇటు అమ్మకానికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇటు కొనుగోలు కేంద్రాల్లో కావచ్చు, కల్లాల్లో కావచ్చు, మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ఇక్కడ పంటలకు సంబంధించిన కుప్పలకు సంబంధించి అకాల వర్షాలతో తడిసి ముద్దవుతున్న పరిస్థితి, తీరని నష్టాన్ని మిగులుస్తున్న పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. కంప్లీట్గా కొనుగోలును వేగవంతం చేయాలని ఇటు అధికారులకు వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. పూర్తిగా ప్రస్తుతం మనం తాంసీ మండల కేంద్రంలో ఉన్నాము. ఈ సంవత్సరము రబీకి సంబంధించి జొన్నల సాగు విస్తీర్ణం మనకి గణనీయంగా పెరిగింది. గతంతో పోల్చుకుంటే, గత సంవత్సరంతో పోల్చుకుంటే మొత్తం 30,000 ఎకరాల సాగు విస్తీర్ణం అనేది కేవలం జొన్న పంటకు సంబంధించి పెరిగింది. దీంతో మార్కెట్ యార్డులకు గణనీయంగా ఇటు పంట నిల్వలు అనేది వచ్చి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం మనం తాంసీ మండల కేంద్రంలో ఉన్నాము. తాంసీ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ సంబంధించిన స్థలం సరిపోక పూర్తిగా ఇక్కడ ప్రధాన రహదారిపై ఇరువైపులా ఇటు పంట కుప్పలను నిల్వ చేసిన పరిస్థితి కనిపించచ్చు. ఇదే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. పంట ఈ సంవత్సరం ఎంత గణనీయంగా పంట సాగని పెరిగిందనేది ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అని చెప్పుకోవాలి. మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 39,000 మంది రైతులు మొత్తంగా 1,12,000 ఎకరాల్లో ఈ జొన్న పంటను ఈ సంవత్సరం రబీలో సాగు చేశారు. మొత్తంగా ఈ సంవత్సరము దాదాపు 28 లక్షల దిగుబడిని అంచనాగా అధికారులు భావిస్తున్నారు. మనతో ఒక రైతు ఉన్నారు. అన్న, చెప్పండి, ఏముంది పరిస్థితి? ఎన్ని రోజుల కింద పంటను తీసుకొచ్చారు? గతంతో పోలిస్తే ఈ 2-3 రోజుల్లో ఎలా ఉంది కొనుగోలు అనేది? మాది వడ్డాడి గ్రామము. మేము ఈ పంట తెచ్చి 15 రోజులే సార్. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు మా పంటని ఎవరు మమ్మల్ని పట్టించుకోలే, మా దగ్గరికి రాలే. మొన్న సీఎం గారు కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి 2 రోజుల నుంచి కొద్దిగా వేగవంతమే నడుస్తున్నది. నిన్న కలెక్టర్ గారు వచ్చి ఆదేశాలు ఇచ్చిపోయినరు. కానీ ఇవాళ గన్ని బ్యాగులు ఇచ్చిండ్రు. మొత్తం ఇప్పుడు గన్ని బ్యాగులు అన్నీ అయిపోవడం జరిగింది. ఈ సీఓ గారు అన్నారు ఇంకా 2 రోజులలో తెప్పిస్తాం. ఇంకో సమస్య ఏమున్నదంటే, గత సంవత్సరం 15 కుంటలు తీసుకున్నారు కుంటలకు ఒక ఎకరానికి. అయితే ఈ సంవత్సరం 10 కుంటలకు తగ్గించారు సార్. ఇప్పుడు అదే మాకు ఇప్పుడు 4 నెలలు జొన్న పంట పండించినాం, ఈజీగా పండించుకున్నాం. అమ్మటానికి బాగా కష్టమవుతున్నాం. రాత్రి అనక పగలనక ఎండలల్లా ఇక్కడ రాత్రి వండుడు, తేళ్ళు, పాములు, మాకు అదోగతి. పిల్లలను ఇడిసబెట్టడం అంటున్నాం సార్. ఇట్లా ఖరీఫ్ పనులకు సిద్ధమవుతున్నారా? అవును. ఇప్పుడు మేము చేనులో పని చేసుకోలేక, ఇవి అమ్ముకోలేక మేము మధ్యలో ఉన్నాం. మరి మేము కొత్త పంట వేసుకుంటామో వేసుకోమో అర్థం పడతలేదు. దుక్కులు దున్నేటివి ఉన్నాయి. అప్పుడేమో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఇక్కడ తెచ్చి పోసుకున్నాము. ఇవి ఈడనేమో 20 రోజులు వండుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు 15 రోజులు అయింది. ఇంకో 2-3 రోజులు ఎట్లనే పడుతుంది. క్షేత్రస్థాయిలో జొన్న కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ అనేది ప్రస్తుతం మందకోడిగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ భూమేష్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ జిల్లా.